ఏసీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరుని మోడల్ సిటీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆడబడుతుని గౌరవిస్తే ప్రతి ఒక్క ఇల్లు కాదు ప్రతి గడప కూడా బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. చేయాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలండి. సంక్రాంతి, భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు ఈ రాష్ట్రంలో పండగ అయితే నెల్లూరు వాసులకి 4వ రోజు కూడా గొబ్బెంబల నిమజ్జనం ఒక పండగ. ఇది ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది.
దీనికి ఎంతోమంది యాక్చువల్గా నెల్లూరు సిటీ కాదు, నెల్లూరు రూరల్ కాదు, పక్కనున్న అనేక కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ప్రజలు రావటం, ఆ గొబ్బెమ్మల్ని యాక్చువల్గా నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి యాక్చువల్గా అధికారులందరూ అటు కలెక్టర్ గారు కావచ్చు, జేసీ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, లేదా టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, మున్సిపల్ కావచ్చు, ఫైర్ డిపార్ట్మెంట్, శానిటేషన్, ఎలక్ట్రిసిటీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ సమన్వయంతో చాలా చక్కగా కొద్దిగా డిఫరెంట్గా ఏర్పాటు చేశారు. నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కూడా యాక్చువల్గా అసలు ఈ మొత్తంలో ఏర్పాటు చేస్తాం అనుకున్నాం, ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా. అయితే మధ్యలో యాక్చువల్గా ఈ సంవత్సరం వచ్చిన వర్షాలకి ఒక పాయల లోతు దాదాపు 8 నుంచి 10 అడుగులు ఉంది. అందువల్ల ఆ రిస్క్ తీసుకోకూడదని ఈసారి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉన్న ఏరియాలోనే చేశారు. దీంట్లో కూడా 13 జిల్లాలు కంబైన్డ్ జిల్లాలు 13 జిల్లాల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. నిజంగా వెరీ హ్యాపీ. జనరల్గా ఏదో పాటలు పెట్టి డ్యాన్సులు పెట్టి కాకుండా 13 జిల్లాల్లో ఉన్నంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క సాంస్కృతిక ఇవి ఉంటుంది, దాని అంతా ఇక్కడ ప్రతినిధి చేశారు. అదేవిధంగా దేవుళ్ళు తీసుకుంటే దేవుని యొక్క నమూనాలు 11 నమూనాలను చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఎండోమెంట్స్ వాళ్ళు. అదేవిధంగా టూరిజం వాళ్ళు డిఫరెంట్ జిల్లాల యొక్క వంటకాలని, అంటే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకం ఉంటుంది, వాటన్నిటిగా ఏర్పాటు చేశారు. ఈసారి బార్కేడ్లు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ప్రతిసారి బార్కేడ్లు ఇలా ఉండేవి కాదు, జస్ట్ ఓన్లీ ఈ యొక్క చిన్న కర్రలతో చేసేవాళ్ళు. అలాగా ఈ మధ్య జాగ్రత్తగా, ఎందుకంటే 8 అడుగుల నుంచి 10 అడుగులు నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా దిగినా ప్రమాదం అనే ఉద్దేశంతో చక్కగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా గొబ్బెమ్మలు పెట్టుకోవడానికి చక్కగా ఒక ప్లేస్ ఏర్పాటు చేశారు. ఈ విధంగా చాలా చక్కగా చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ప్రతి ఒక్కరికి మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ మరియు గొబ్బెమ్మ నిమజ్జన పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడాలి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడితే ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుందని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.